ఇప్పుడు మీకు సంసార సుఖం కావాలంటే నేను మా నాన్నగారి ఇంట్లో ఎటువంటి భోగభాగ్యాలతో ఉండేదాన్నో అవన్నీ నాకు ఇప్పుడు ఇక్కడ సమకూర్చగలిగితే అప్పుడు సంతోషంగా మీకు కావలసిన కామసుఖాన్ని అందించగలను అని ఒక స్త్రీ తన భర్తతో చెప్పింది. ఎందుకో తెలుసా? అగస్త్యుడు అని పిలువబడే ఒక బ్రహ్మచారి తీవ్రమైన తపస్సు చేస్తూ అడవిలో జీవనం సాగించేవాడు. అయితే ఒకరోజు ఆ బ్రహ్మచారి అడవిలో అలా సంచారం చేస్తూ ఉంటే అతని పితృదేవతలు కనిపించి, నాయన అగస్త్య కుమార, యోగ్యురాలైన ఒక మంచి కన్యను వివాహం చేసుకుని నువ్వు పుత్ర సంతానం పొందితే మాకు ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి, లేకపోతే ఆ లోకాలు మాకు ప్రాప్తించవు అని చెప్తారు. అది విన్న బ్రహ్మచారి సరేనని చెప్పి తనకు తగిన భార్య కోసం దేశ దేశాలు తిరుగుతూ అన్వేషిస్తూ ఉంటాడు. ఒక రోజు విదర్భ దేశానికి చేరి ఆ దేశాన్ని పాలిస్తున్న రాజు యొక్క కూతురు తనకు అన్ని విధాల యోగ్యురాలైన భార్య అవుతుందని భావించి ఆ రాజు దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఆ మహర్షి ఆ రాజుతో ఇలా చెప్తాడు: మా వంశాన్ని ఉద్ధరించే ఉత్తమ సంతానం కోసం నీ కుమార్తెను నా భార్యగా చేసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పగానే అది విన్న ఆ రాజు ఒక్కసారిగా కంగారు పడతాడు. చీనీ చేనాంబరాలతో మణిరత్న భూషణాలతో హంసతూలిక తల్పం మీద రాజభవనంలో వందలాది దాసీ జనాల సేవలు అందుకుంటూ ఇంద్రభోగాలు అనుభవించవలసిన తన కుమార్తెను ఈ మునికి భార్యగా చేసి అడవులకు పంపించి కష్టపడేలా చెయ్యడమా అంటూ బాధపడుతూ ఉంటాడు. ఒకవేళ తన కూతుర్ని మీకిచ్చి వివాహం చెయ్యను అని చెప్తే ఆ మునీశ్వరుడు ఎక్కడ కోపించి శపిస్తాడేమోనన్న భయంతో ఆ రాజు మౌనంగా ఉండిపోతాడు. అయితే ఈ వార్త రాజకుమార్తెకు తెలిసి వెంటనే తండ్రి వద్దకు వచ్చి, నాన్నగారు, నా వల్ల మీకు ఎటువంటి కష్టాన్ని రానివ్వను. నేను సంతోషంగా మునీశ్వరుడిని పెళ్లి చేసుకుని ఆయన సేవ చేసి వారి అనుగ్రహాన్ని పొందుతాను. మీరు బాధపడకుండా ఆ వివాహాన్ని జరిపించండి అని చెప్తుంది. అది విన్న ఆ రాజుక చేసేది లేక వారిద్దరికీ పెళ్లి చేస్తాడు. పెళ్లైన మరుక్షణమే ఆ రాజకుమార్తె అయిన లోపాముద్ర తన రాజ వస్త్రాలను బంగారు ఆభరణాలను విడిచిపెట్టి నారచీర కట్టుకుని ఆ మహర్షి వెంట అడవులకు పయనమవుతుంది. ఆ అడవిలో ఒక పర్ణ కుటీరంలో భర్తకు సేవ చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటుంది. ఇలా రోజులు ప్రశాంతంగా గడిచిపోతూ ఉంటాయి. అయితే ఒకరోజు తన భార్య అందచందాలను చూసిన మహర్షికి కామవాంఛ కలిగి తన భార్యను సమీపించి ముద్దాడబోతుంటే అది గమనించిన అతని భార్య లోపాముద్ర తన భర్తని ఆగమని చెప్పి, స్వామి, ఆశ్రమ ధర్మానుసారం మనం ఈ పర్ణ కుటీరంలో దర్భశయ్య మీద జీవనం సాగిస్తూ ఉన్నాం. ఇప్పుడు మీకు సంసార సుఖం కావాలంటే నేను మా నాన్నగారి ఇంట్లో ఎటువంటి భోగభాగ్యాలతో ఉండేదాన్నో అవన్నీ నాకు ఇప్పుడు ఇక్కడ మీరు సమకూర్చగలిగితే అప్పుడు సంతోషంగా మీ కోరిక తీర్చి మీకు సంసార సుఖాన్ని అందివ్వగలను అని చెబుతూ ఒక్క క్షణం ఆగి, మీ వంటి మహాతపస్వికి అవన్నీ సమకూర్చడం నిమిషాల్లో పని. ఇంకొన్ని రోజుల్లో నా ఋతుకాలం పూర్తి కాబోతుంది. ఈలోగా వాటిని సమకూర్చండి అని చెబుతుంది. అది విన్న అగస్త్యుడు ఒక్క క్షణం ఆలోచించి ఈ సంసార సుఖం కోసం తపశ్శక్తిని వృధా చేయడం ఇష్టం లేక తనకు కావలసిన వాటి కోసం ఎవరైనా మహారాజుని అడుగుదామని ముగ్గురు మహారాజుల దగ్గరికి వెళ్లి ఇలా అడుగుతాడు: మీకెవరికి కష్టం కలగకుండా మీ ఆదాయంలో నాకు ఎంత దానం చెయ్యగలరు అని అడుగుతాడు. అది విన్న ముగ్గురు మహారాజులు తమ ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయని, మీకు దానం చెయ్యగలిగేంత ధనం ఉన్నవాడు ఎల్వలడు అనే